గ్రామాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలు గంజాయి సేవిస్తూ వాళ్ళ బతుకుల్ని యాగం చేసుకుంటున్నటువంటి యువతను కంట్రోల్ చేసుకునే విధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉంటూ గమనిస్తూ వాటికి సంబంధించిన వివరాల్ని ప్రభుత్వ అధికారులకు చెప్పినట్టుంటే వారికి తగిన శిక్ష విధించడం జరుగుతుంది. మన గ్రామంలో మాకెందుకులే అనుకుంటే అది మన ఇంటి వరకు వస్తుంది, మన ఇల్లును కూడా సర్వనాశనం చేసే ప్రమాదం ఉంటది. కాబట్టి గంజాయి విషయంలో ప్రతి ఒక్కరూ గంజాయి కానీ డ్రగ్స్ ఏదైనా మత్తు పదార్థాలు ఏవైనా పానానికి మన ఆరోగ్యానికి ప్రమాదమే. పక్కింటి వాళ్ళ పానం తీసేదాకా తెలియదు కాబట్టి దయచేసి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పిల్లలు తాగి నడపడం, వయసు లేకపోయినా 15 ఏళ్ళు 16 ఏళ్ళకే బండ్లు రోడ్డు మీద స్పీడ్ గా తిరుగుతూ, ఎందుకంటే పక్కనే హైవే ఉంది, మనకు అనేక ప్రమాదాలకు గురై చావులు మన కళ్ళ ముందనే చూస్తూనే ఉన్నాం. ఎదిగిన బిడ్డ కళ్ళ ముందే కనుమరుగైపోతే ఆ తల్లిదండ్రుల కడుపు కోత సామాన్యంగా ఉండదు. వర్ణించలేనటువంటి బాధను అనుభవించేటువంటి ఆ తల్లిదండ్రుల బాధలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంకొక ప్రాణం అలా పోవద్దంటే మనకు వయసు నిండిన పిల్లలకి మాత్రమే బండ్లిద్దాం. వాళ్ళకి లైసెన్స్ తీసుకున్న తర్వాత హెల్మెట్ ధరించి మాత్రమే వాడదాం. బండ్లు అనేది కేవలం మన అవసరాల కోసం, గమ్యాలు చేరడానికి కోసమే కానీ సోకులు పడడానికి కోసం కాదు. ఆ విషయం దయచేసి మన పిల్లలకు మనం నచ్చజెప్పే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ విషయం మీద ఒక పాట మా ప్రవీణ్ అన్న పాడతారు. ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతో బతుకు తెరువు కాని మనసభా తల్లుకొందరు, తీర్థయాత్రకెళ్ళి తిరునల్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఎందరో, బతుకుల మధ్య సచ్చి బతికే తల్లు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాదిని చంపుకున్న వాళ్ళు ఎందరో, అమ్మ నాన్నలపై ఆదరణ కరువై అలమటించే పిల్లలెందరో, లేకుండా ఇన్సూరెన్స్ లేక బండ్లు నడిపేటోళ్ళు ఎందరో, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయేటోళ్ళు ఎందరో, లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి చంపేటోళ్ళు ఎందరో, ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. మన ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణమే మిన్నని ఈ రోజన్నా తెలుసుకో, ఇంకా పోయిన ప్రాణము తిరిగి రాదన్నా జీవిత సత్యము నేర్చుకో, ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాబట్టి రోడ్డు మీద ఎందరో వాళ్ళ కుటుంబాల్ని రోడ్డున వేసుకొని ఇవాళ అనేక పానాలు రోడ్డు మీద పోతుంటే చూసి బాధపడుతున్నాం తప్ప ఆ పరిస్థితి మన ఇంటికి వస్తే ఇంకెంత బాధ ఉంటుందో ఆలోచిద్దాం. చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వకండి, హెల్మెట్ కంపల్సరీ ధరించండి, అవసరమైతే తప్ప బండిని వాడకండి తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే, ఇది అసలే ఎండాకాలం, బయట పొద్దున పూట లేదంటే సాయంత్రం పూట మాత్రమే పనులు చేసుకోండి. మిట్ట మధ్యాహ్నం నీడ పట్టున ఇట్లాంటి చెట్టు కింద కూర్చొని సేద తీరండి. ఎందుకంటే ఒక్కసారి మనకు ఎండ దెబ్బ కొట్టిందంటే మన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, దయచేసి దాన్ని గమనించాల్సింది కోరుకుంటూ మరొక విషయం ఏంటంటే, 6 గ్యారంటీల్లో భాగంగా రాజీవ్ యువ వికాస్ ఆ కార్యక్రమం
ప్రతి ఒక్కరూ దయచేసి 10వ తరగతి కనీసం 10వ తరగతి చదువుకున్నటువంటి యువత ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏం చేస్తారంటే కంపల్సరీ 5వ తారీఖు లోపల మీ సేవా కేంద్రం ద్వారా 14వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది కాబట్టి 14వ తారీఖు వరకు పొడిగించినటువంటి ఈ అవకాశాలను ఏం చేస్తారంటే సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంకి వెళ్ళి రాజీవ్ యువ వికాస్ పథకం గురించి ఆయనకు చెప్తే ఏమేమి అవసరం వాళ్ళు చెప్తారు. ఆధార్ కార్డు అవసరం ఉంటుంది, మీ స్టడీకి సంబంధించింది అవసరం ఉంటుంది, రేషన్ కార్డు అవసరం ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న పిల్లలైతేనేమో చదువుకున్న పిల్లలు కంపల్సరిగా దాన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ పత్రాలు మీరు జమ చేసినట్టుంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఆన్లైన్ అవుతుంది. ఒక రిసిప్ట్ మీ చేతికి ఇస్తారు. మీ సంబంధిత ఎంపీడీఓ గారికి ఆ పత్రాన్ని మీరు అందించినట్టుంటే దాన్ని దాదాపు జూన్ మొదటి వారంలోనే మీకు ఏదైతే యూనిట్ పెట్టడం జరిగిందో ఆ యూనిట్ మీ చేతికి వస్తుంది. కాబట్టి లోన్లు ఎందుకంటే దాదాపుగా 1 లక్ష రూపాయలు 50,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, 0 అంటే 100% సబ్సిడీ వర్తిస్తుంది. రూపాయి మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక్కొక్క యూనిట్ ఖర్చు పెంచుకుంటూ పోతే సబ్సిడీ తగ్గుకుంటూ వస్తుంది. దాదాపుగా 60% నుంచి ఉంటది. గరిష్టంగా 4 లక్షల రూపాయలు వస్తాయి. 4 లక్షల రూపాయల దాకా మనం ఆ రుణాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదిగే పిల్లలకి ఇది అవసరం. దయచేసి కంపల్సరీ అప్లై చేయండి. ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆడబిడ్డలకి ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూనే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే రుణం తీసుకున్నటువంటి మనం మహిళా సంఘాలలో రుణం తీసుకుంటాం కదా బ్యాంకులో, తీసుకున్నటువంటి ఆడబిడ్డలకి ఏదైనా జరగరాంది జరిగితే తీసుకున్నటువంటి రుణంలో నుంచి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తూ వాళ్ళ ప్రమాద బీమాగా 10 లక్షలు అందించబోతుంది. దాంతో పాటుగా ఇప్పుడు మండలానికి ఒక బస్సు ఇస్తుంది. ఆ బస్సుకు వచ్చినటువంటి తర్వాత సోలార్ ఇస్తుంది. ఆ సోలార్ నుంచి వచ్చినటువంటి లాభాలలో మీ మహిళా సంఘాలకు కూడా వాటా కల్పిస్తుంది, మీకు అందులో లాభం కల్పిస్తుంది. కాబట్టి ఇలా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటి చేస్తూ ప్రజలకు చేరువైతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దాని గురించి ఒక పాట మా పలికి రాజేందర్ వాడతారు. కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ. ప్రజాపాలన కదలిరారవురన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. ప్రతి నెల మహిళలందరికీ 2,500 గ్యారంటీ, 2,500 గ్యారంటీ, 2,500 గ్యారంటీ. వంట గ్యాసు సిలిండరు 500కు గ్యారంటీ, 500కు గ్యారంటీ, 500కు గ్యారంటీ. ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గ్యారంటీ, ఉచిత ప్రయాణం గ్యారంటీ, ఉచిత ప్రయాణం పథకంతో మహాభాగ్యమే, గృహజ్యోతి పథకంతో బతుకుమారులే, గృహజ్యోతి పథకముతో బతుకుమారులే, గృహజ్యోతి పథకముతో బతుకుమారులే. ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే, ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే, మన ఇందిరమ్మ రాజ్యం
ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం కల్పిస్తూనే సిలిండర్కు 500 సబ్సిడీని అందిస్తూనే అనేక సంక్షేమంలో భాగస్వాములు చేస్తూ ఇండ్ల విషయంలో కూడా ఆ పథకాన్ని ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా మన జిల్లా మొత్తంగా ప్రతి గ్రామంలో పథకాలను ప్రచారం చేయడంలో మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ కార్యదర్శి గారికి, కారోబారి గారికి, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ ఈ కార్యక్రమంపై సెక్రటరీ గారు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ వీరు చెప్పిన ఇప్పుడు వీరు పాట రూపంలో మనకు చెప్పడం జరిగింది. ఏంటిది? పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వం మనకు అందిస్తున్న పథకాల గురించి. మనందరికీ తెలుసు, పరిశుభ్రత అంటే రోడ్ల మీద చెత్తేయద్దు, మన ఇంట్లో తడి చెత్త పొడి చెత్త అనేది ఎట్లా మెయింటైన్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరూ మనం తడి చెత్త పొడి చెత్త ప్రతి ఒక్క ఇంటికి మనం 2 బుట్టలు ఇవ్వడం జరిగింది. ఏంటి? తడి చెత్త పొడి చెత్త 2. మన ట్రాక్టర్ కూడా రోజు రావడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గరనే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మనం ట్రాక్టర్లో వేయాలి అని మనందరికీ అవగాహన వచ్చింది. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ప్లస్ ఇంకా మెరుగు రావడం కోసమని మన కళా బృందం వారు మనం అక్కడ నుండి వచ్చి మనకి ఇట్లా పాట రూపంలో ప్లస్ మాట రూపంలో అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇంకొకటి, మనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం మన అందరికి తెలుసు, కానీ ఇంకా అది ఎట్లా ప్రాసెస్ అంటే ముందుకు వెళ్తున్నది, ఇంకెట్లా అమలు అవుతున్నది అనేది మన కళా బృందం వారు వచ్చి చెప్పడం జరుగుతుందమ్మా. ప్రతి పథకము గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న ప్రతి పథకము అందరూ అప్లై చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీకి వరకు వచ్చి అందరికీ ఆ లబ్ధి చేకూరాలని, ప్రతి ఒక్క నిరుపేదకు ప్రభుత్వం ఆ పథకం ఇంకా అందాలని మన కళా బృందం వారు ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. నేను కూడా ప్రతి ఒక్కరూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఆ పథకాలకు అప్లై చేసుకుంటూ దాన్ని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. ప్లస్ ప్రతి ఒక్కరు ఇంకొకటి, ప్లాస్టిక్ అమ్మ, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ అనేది అంత రోడ్ల మీద పడేయడం ఇలాంటివి జరుగుతున్నది. ఎవ్వరు కూడా కవర్లు కావచ్చు, డబ్బాలు కావచ్చు, అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద వేయకండి. ఇది రోడే కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న చెత్తను కూడా రోడ్డు మీద ఇట్లా పడేయద్దు, సరేనా? ఈ రోడ్డు ఎవరిది? మనందరం నడిచేదే కదా. మరి ఆడ చెత్త అది జమ అయితే ఎవరికి అనారోగ్యం? మనకే కదా. అది రోడే కదా అని అనుకోవద్దు, అది ప్రజలందరిది. అందరికి మళ్ళీ అనారోగ్యం వస్తే మళ్ళీ హాస్పిటల్ పాలవుతాం, అవునా? మంచి ఆరోగ్యకరమైన వస్తువులు తినండి, అందరూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ప్రతి ఒక్కరు, సరేనమ్మా? ఓకే.